Today our discussion topic is crystal structures. Crystal structures. Matter what is available in nature can be classified into three states. Number 1, gases. Number 2, liquids. Number 3, solids. Solids. Solids are two types of solids in matter formation. First one is crystalline solids. Second one is amorphous solids. Solid in which atoms are arranged in regular manner with perfect periodically overall a large range order and called are crystalline solids. Crystalline solid is which atoms are arranged in regular manner with perfect periodically over a long range order are called crystalline solids. Atoms arranged in a irregular manner called non-crystalline solids. Atoms are molecules. Molecules అనేటివి పీరియాడికల్ రెగ్యులర్ మేనర్లో లాంగ్ రేంజ్ ఆర్డర్లో ఉన్న ఐటమ్స్ ఆర్ మాలిక్యూల్ని మనము క్రిస్టలైన్ ఐటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అంటాము. అండ్ అదేవిధంగా ఇర్రెగ్యులర్ మేనర్లో అరేంజ్ అయి ఉన్న ఐటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ని మనము నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్ అని చెప్పవచ్చు. చూడండి, క్రిస్టల్స్లో క్రిస్టలైన్ సాలిడ్స్ అనేటివి మనము ఈ స్లైడ్లో చూసినట్టుగా పీరియాడికల్ మేనర్లో రెగ్యులర్గా అరేంజ్మెంట్ అయి ఉన్నవి. ఇవి లాంగ్ రేంజ్ ఆర్డర్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సాలిడ్ మనము క్రిస్టలైన్ సాలిడ్స్ అని చెప్పవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి పాలీక్రిస్టలైన్ సాలిడ్స్. ఈ పాలీక్రిస్టలైన్స్ చూడండి, ఇవి కంటిన్యూస్గా కాకుండా మధ్య మధ్యలో కట్ అయి ఉండి నాన్ కంటిన్యూస్ క్రిస్టలైన్ సాలిడ్స్ మనము పాలీక్రిస్టలైన్ సాలిడ్స్ అని చెప్పవచ్చు. ఈ పాలీక్రిస్టలైన్ సాలిడ్స్లో షార్ట్ రేంజ్ ఆర్డర్ అనేది ఉంటుంది. లాంగ్ రేంజ్ ఆర్డర్ కాకుండా షార్ట్ రేంజ్ ఆర్డర్ అనేది ఈ పాలీక్రిస్టలైన్ సాలిడ్స్లో ఉంటాయి. థర్డ్ వన్ ఈజ్ అమర్ఫస్ క్రిస్టలైన్స్. అమర్ఫస్ సాలిడ్స్ అనేటివి ఒక రేంజ్ అనేది లాంగ్ రేంజ్ అనేది ఉండకుండా ఒక నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్ అని మనము చెప్పవచ్చు. ఐటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేటివి ఒక పీరియాడికల్ సిస్టంలో అరేంజ్మెంట్ అయి ఉంటాయి, కానీ ఒక లాంగ్ రేంజ్ ఆర్డర్ అనేది ఉండకుండా అవి ఒక క్రమరహితంగా ఒక స్ట్రక్చర్ని కలిగి ఉండవు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా ఈ విధంగా దీన్ని క్రిస్టలైన్ సాలిడ్స్ అని చెప్పవచ్చు. క్రిస్టలైన్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్గా ఈ విధంగా మనకి ఉంటుంది క్రిస్టలైన్ సాలిడ్స్. నెక్స్ట్ క్రిస్టలైన్ స్ట్రక్చర్స్. Crystal structure can be obtained by attaching atoms or group of atoms or molecules which are called bases to the lattice side of the lattice point. Thus, crystal structure can be obtained by attaching atoms, group of atoms or molecules which are called bases
to the lattice's side of the lattice's point. Crystal structure is equal crystal lattices ప్లస్ బేసెస్. ఇక్కడ మనకి డార్క్ కలర్లో చూపిన చూడండి, ఇవి లాటిసెస్. ఇక్కడ మనకి ఈ కలర్లో చూపిన చూడండి, వీటిని మనము బేసెస్ అని చెప్పవచ్చు. ఈ లాటిసెస్ ఈ బేసెస్ని కలిపితే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. The regular arrangement of points instead of atoms is called lattices. The regular arrangement of points instead of atoms is called lattices. It is an imaginary concept, egg box. మన యొక్క ఎగ్ బాక్స్ ఉంది కదా, ఆ ఎగ్ బాక్స్లో మాలిక్యూల్స్ ఆర్ ఐటమ్స్ అనేటివి ఒక రెగ్యులర్ పీరియాడిక్ మేనర్లో అరేంజ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్, ఏ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అటాచ్డ్ టు ఈచ్ లాటిస్ పాయింట్ which are identical in computation and orientation is called basis. చూడండి, లాటిసెస్ని ఎలా డిఫైన్ చేస్తున్నారంటే, లాటిసెస్ని ద రెగ్యులర్ arrangement of points instead of atoms is called lattices. It is an imaginary concept, egg box. ఎగ్ బాక్స్ని మనం చూసినట్టయితే, ఆ ఎగ్ బాక్స్ ఒక రెగ్యులర్ పీరియాడికల్ ఆటంలో అరేంజ్మెంట్ ఉంటాయి మాలిక్యూల్స్ని, ఐటమ్స్ని మనము లాటిసెస్ అని చెప్పవచ్చు. బేసెస్ చూడండి, డెఫినేషన్ చూడండి. బేసెస్ a group of atoms or molecules attached to each lattice point which are identically composition and orientation is called basis. Eggs, ఆ ఎగ్ బాక్స్ మధ్యలో మనం ఎగ్స్ ఎట్లా పెడతామో, ఆ ఎగ్ బాక్స్ అనేది లాటిసెస్ అయితే మధ్యలో మనం అరేంజ్ చేసిన ఐటమ్స్ని ఎగ్స్ అనుకుంటే ఇవి మనకి బేసెస్ అని చెప్పవచ్చు. క్రిస్టల్ స్ట్రక్చర్. డోంట్ మిక్స్ అప్ atoms with lattice point. Lattice point are infinitional point in space. Lattice point do not necessarily lie to a center of atoms. Crystal structure is equal lattices plus bases. ఇలా వీటిని ఇక్కడ మనము లాటిసెస్ దాని మధ్యలో ఏర్పడిన కోఆపరేషన్ ఆఫ్ పాయింట్స్ని మనము బేసెస్ అని చెప్పవచ్చు. ఈ స్లైడ్లో ఈ డార్క్ చుక్క ఉంది చూడండి, ఆ డార్క్ చుక్కనే మనము క్రిస్టల్ లాటిసెస్ అంటాము. ఈ పార్ట్ని మనము ఇమాజినరీ పార్ట్ని మనము బేసెస్ అని చెప్పవచ్చు. యూనిట్ సెల్. ఇట్ ఈస్ ఏ building blocks of the crystal structure. It is a minimum number of the atoms by the repetition of their demonstration. You can concept of the total crystal structure. Total crystal structures. Crystal structure లో మెజర్స్ కావడానికి స్మాలెస్ట్ మెజర్మెంట్ పార్టికల్ మనము యూనిట్ సెల్ అంటాము. యూనిట్ సెల్ ద్వారా క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్స్, క్రిస్టల్ యొక్క ప్రాపర్టీ, క్రిస్టల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, క్రిస్టల్ యొక్క బాండింగ్ నేచర్,
అవన్నీ మనము ఈ యూనిట్ సెల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ యూనిట్ సెల్ అనేది ఒక స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ది క్రిస్టల్స్. మెజర్మెంట్ చేయడానికి అవసరమైన ఒక చిన్న స్మాలెస్ట్ పార్టికల్ని మనము యూనిట్ సెల్ అంటాం. ఈ యూనిట్ సెల్ అనేది మినిమం నంబర్ లాటిసెస్ పాయింట్ గల ఆటమ్స్, మినిమం నంబర్ ఆఫ్ ది ఆటమ్స్ని మనము క్రిస్టల్ స్ట్రక్చర్లో యూనిట్ సెల్ అని చెప్పవచ్చు. ఈ యూనిట్ సెల్ యొక్క నేచర్ తెలుసుకుంటే టోటల్ క్రిస్టల్ యొక్క నేచర్ మనం తెలుసుకున్నట్టు. ఈ యూనిట్ సెల్ యొక్క బిహేవియర్ మనం తెలుసుకుంటే టోటల్ క్రిస్టల్ స్ట్రక్చర్ యొక్క బిహేవియర్ మనము వచ్చేస్తుంది. ఈ యూనిట్ సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనము తెలుసుకుంటే టోటల్ క్రిస్టల్ స్ట్రక్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రావెల్ లాటిసెస్, సెంటర్ ఆఫ్ ది లాటిసెస్, సింపుల్ క్యూబిక్. Second one is body center cubic. Third one is face center cubic. First one చూడండి, this one is సింపుల్ క్యూబిక్. సింపుల్ క్యూబిక్లో 8 ఆటమ్స్ అనేటివి దాని సరౌండింగ్ ఆటమ్స్, 4 ఆటమ్స్ అనేటివి దాని సరౌండింగ్ ఆటమ్స్ పాలు పంచుకుంటాయి. అదేవిధంగా బాడీ సెంటర్లో ఈ బాడీ సెంటర్గా ఉన్న ఒక ఆటమ్ అనేది దాని నియరెస్ట్గా 8 ఆటమ్తో బౌండెడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఫేస్ సెంటర్ మనకి ఒక్కొక్కది 4 ఆటమ్ అంటే 12 ఆటమ్స్ని మనము బేస్ అయ్యి ఉంటాయి. సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్స్, BCC బాడీ సెంటర్ క్రిస్టల్ స్ట్రక్చర్, ఫేస్ సెంటర్ క్రిస్టల్ స్ట్రక్చర్ని మనము డయాగ్రామ్లో చూడవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ సెల్. యూనిట్ సెల్ ఉంది ద యూనిట్ సెల్ అండ్ కాన్సిక్వెంట్లీ ద ఇంటర్ లాటిసెస్ ఈజ్ uniquely determined by the 6 lattices constant A, B, C and alpha, beta, gamma. There are lattice parameters. A, B, C is lattices, alpha, beta and gamma is lattice parameter. మనం ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే ABC ఆర్ యాక్సెస్ లెంత్, ఆల్ఫా బీటా అండ్ గామా ఈజ్ ఇంటర్ఫిజికల్ లెంత్ యాంగిల్. Depend upon the lattice parameter. Crystal system can be classified into 7 system of the those are, first one is cubic crystal system, second one is hexagonal crystal system, third one is triclinic crystal system, fourth one is monoclinic crystal system, fifth one is orthorhombic crystal system, sixth one is tetragonal crystal system, seventh one is trigonal crystal system. Simple cubic, hexagonal, triclinic, monoclinic, orthorhombic, tetragonal, trigonal crystal sections. ఈ 7 క్రిస్టల్ సెక్షన్స్ నుంచి మనకి 14 బ్రావే లాటిసెస్ అనేది మనకి వస్తాయి. 14 బ్రావే లాటిసెస్ అనేది మనకి వస్తూ ఉంటాయి. ఈ 7 క్రిస్టల్ సిస్టంలో ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ క్యూబిక్. లాటిసెస్ యాక్సెస్ లెంత్ ఇస్ x axis A, y axis B, z axis C.
and incorporate angles is alpha, beta, gamma. Where axis length simple cubic system లో axis length is a is equal to b, b is equal to c. మూడు యాక్సెస్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. వాటి మధ్య ఇంటర్ పారామీటర్ ఇంటరింగ్ యాంగిల్స్ అనేటివి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా, బీటా ఈజ్ ఈక్వల్ టు గామా, దట్ ఈజ్ ఈక్వల్ 90 degrees. ఇక్కడ అన్ని యాక్సెస్ యాంగిల్స్ అనేటివి 90 degrees ఈక్వల్గాను ఉంటాయి. అండ్ ఇంటర్ పారామీటర్ లాటిసెస్ అనేటివి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అనేది మనకి ఈక్వల్గా ఉంటుంది. ఈ సింపుల్ క్యూబిక్ సిస్టంలో మనకి 3 బ్రావే లాటిసెస్ అనేటివి వస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ క్యూబిక్, నెక్స్ట్ వన్ ఈజ్ బాడీ సెంటర్ క్యూబిక్, థర్డ్ వన్ ఈజ్ ఫేస్ సెంటర్ క్యూబిక్. ఫేస్ సెంటర్ క్యూబిక్ ఎలిమెంట్స్ ఇస్ క్యూబిక్ సిస్టర్స్. ఇలా మనకి 3 బ్రావే లాటిసెస్ వస్తాయి. సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్ క్యూబిక్, ఫేస్ సెంటర్ క్యూబిక్. నెక్స్ట్ వన్ ఈజ్ టెట్రాగోనల్ క్రిస్టల్ సిస్టమ్. టెట్రాగోనల్ క్రిస్టల్ సిస్టంలో ఇక్కడ ఇంటర్ యాక్సెస్ యాంగిల్స్, ఇంటర్ యాక్సెస్ ఎక్స్, వై, జెడ్స్ వాటి యొక్క లాటిస్ పారామీటర్ ఇవి కూడా ఒక వెక్టార్స్ కాబట్టి అవి ఇక్కడ ఈక్వల్గా ఉండవు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి గాను ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సి గాను ఉంటుంది, దట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు సి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, డస్ నాట్ ఈక్వల్ టు సి. ఇక్కడ యాక్సెస్ ఇంటర్ పారామీటర్స్ లాటిసెస్ ఏబి ఈక్వల్గా ఉంటుంది, సి అనేది నాట్ ఈక్వల్ టు ఏబి. అండ్ ఇన్కోరాపేట్ యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా, బీటా ఈజ్ ఈక్వల్ టు గామా, గామా ఈజ్ ఈక్వల్ 90 degrees గాను మనకి టెట్రాగోనల్లో వస్తూ ఉంటుంది. ఇందులో మనకు లభించే బ్రావే లాటిసెస్ అనేటివి 2. ఒకటి సింపుల్ టెట్రాగోనల్, సెకండ్ ఈజ్ బాడీ సెంటర్ టెట్రాగోనల్. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ టెట్రాగోనల్, సెకండ్ వన్ ఈజ్ బాడీ సెంటర్డ్ టెట్రాగోనల్. స్ట్రక్చర్స్, దాని యొక్క స్ట్రక్చర్స్ అనేటివి మనకి డయాగ్రామ్లో చూసినట్టుగా టెట్రాగోనల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ టెట్రాగోనల్ స్ట్రక్చర్ని ఫామ్ చేసే క్రిస్టల్స్ ఏంటంటే మనకి ఐరన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్థోరాంబిక్. నెక్స్ట్ ఆర్థోరాంబిక్ క్రిస్టల్స్. ఆర్థోరాంబిక్ క్రిస్టల్స్లో వాటి యొక్క యాక్సెస్ అనేటివి ఏ డస్ నాట్ ఈక్వల్ టు బి, బి డస్ నాట్ ఈక్వల్ టు సి. వాటి యొక్క 3 యాక్సెస్ అనేటివి ఈక్వల్గా మనకి ఉండవు. అండ్ ఇంటర్ యాంగిల్స్ అనేటివి ఏ ఈజ్ ఈక్వల్ టు బీటా, బీటా ఈజ్ ఈక్వల్ టు గామా, గామా ఈజ్ ఈక్వల్ 90 degrees గాను ఉంటుంది. ఈ ఆర్థోరాంబిక్ క్రిస్టల్ సిస్టంలో మనకి 4 బ్రావే లాటిసెస్ ఏర్పడతాయి. సింపుల్ ఆర్థోరాంబిక్ ఫస్ట్ బ్రావే లాటిసెస్ సింపుల్ ఆర్థోరాంబిక్, సెకండ్ వన్ బాడీ సెంటర్ ఆర్థోరాంబిక్, face center, third one face center orthorhombic, fourth one end center orthorhombic. ఆర్థోరాంబిక్ స్ట్రక్చర్స్ చేసే క్రిస్టల్స్ చూడండి, బొరాన్, గ్యాలియం, ఇండియం ఎగ్జాంపుల్గా మనము చెప్పవచ్చు. థర్డ్ వన్ ఈజ్ మోనోక్లినిక్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. మోనోక్లినిక్ క్రిస్టల్ స్ట్రక్చర్స్లో
ఇంటర్ యాక్సెస్ అనేటివి ఏ డస్ నాట్ ఈక్వల్ టు బి, డస్ నాట్ ఈక్వల్ టు సి. అండ్ వాటి యొక్క యాక్సెస్ యాంగిల్స్ అనేటివి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా 90 degrees, డస్ నాట్ ఈక్వల్ టు బీటా, డస్ నాట్ ఈక్వల్ టు బీటా. ఇందులో ఏర్పడే బ్రావే లాటిసెస్ సింపుల్ మోనోక్లినిక్, end centered, base centered monoclinic structures. Third one is triclinic crystal system. Triclinic crystal system లో ఇందులో ఇంటర్ యాక్సెస్ చూడండి, ఏ డస్ నాట్ ఈక్వల్ టు బి, బి డస్ నాట్ ఈక్వల్ టు సి. అండ్ ఇంటర్ యాంగిల్స్ చూడండి, ఏ డస్ నాట్ ఈక్వల్ టు ఆల్ఫా, డస్ నాట్ ఈక్వల్ టు బీటా, బీటా డస్ నాట్ ఈక్వల్ టు గామా. ఈ క్రిస్టల్ సెక్షన్లో ఏర్పడే బ్రావే లాటిసెస్ మనకి సింపుల్ ట్రైక్లినిక్ మాదిరిగా ఉంటుంది. సింపుల్ ట్రైక్లినిక్ అనే ఒక బ్రావే లాటిసెస్ మనకి ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ట్రైగోనల్ ఆర్ రాంబోహైడ్రల్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. ఇందులో ఇంటర్ యాక్సెస్ పారామీటర్ అనేది, లాటిస్ పారామీటర్ అనేటివి ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి. అండ్ ఇంటర్ యాంగిల్స్ చూడండి, ఇంటర్ యాంగిల్స్ మనకి ఇందులో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా, బీటా ఈజ్ ఈక్వల్ టు గామా, does not equal to 90 degrees. Alpha is equal to beta, beta is equal to gamma, does not equal to 90 degrees. ఇక్కడ మనకి ఈ రాంబోహైడ్రల్లో ఏర్పడే యూనిట్ సెల్ సింపుల్ రాంబోహైడ్రల్, సింపుల్ ట్రైగోనల్ సెంటర్ గాను ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఆర్సెనిక్, బిస్మత్, యాంటిమోనీ, ఫాస్ఫరస్ ఇలా మనకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, హెక్సాగోనల్ క్రిస్టల్స్. హెక్సాగోనల్ క్రిస్టల్ సిస్టంలో ఇంటర్ యాక్సెస్ పారామీటర్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి డస్ నాట్ ఈక్వల్ టు సి. అండ్ ఇంటర్ యాంగిల్ పారామీటర్ చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా 90 degrees, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా దట్ ఈజ్ ఈక్వల్ 90 degrees, అండ్ గామా ఈజ్ ఈక్వల్ 120 degrees తాను ఉంటుంది. ఇందులో ఏర్పడే బ్రావే లాటిసెస్ చూడండి, సింపుల్ హెక్సాగోనల్గా మనకి ఏర్పడుతూ ఉంటుంది. హెక్సాగోనల్ స్ట్రక్చర్ని ఏర్పరిచే క్రిస్టల్స్ చూడండి, బ్రిమియం, క్యాండియం, కోబాల్ట్, టైటానియం, జింక్ ఎలిమెంట్స్ మనము చెప్పవచ్చు. ఇవి క్రిస్టల్ స్ట్రక్చర్స్. ఆగస్ట్ బ్రావేస్ అనే శాస్త్రవేత్త ఈ లాటిస్ని కనుక్కోవడం జరిగింది. ఇన్ 1848 ఆగస్ట్ బ్రావేస్ demonstrated that is three-dimensional system there are 14 possible lattices. A Bravais lattices is infinity array of a distinction point of it identical environment. 7 crystal system plus 4 lattices constant types that is equal 14 Bravais lattices. Lattices are characterized by the translation of the symmetry. చూడండి, సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్ క్యూబిక్ అండ్ ఫేస్ సెంటర్ క్యూబిక్.
మనం ఇట్లా చూడవచ్చు. సింపుల్ క్యూబిక్ సిస్టంలో ఒక సింపుల్ క్యూబిక్ సెంటర్ ఏర్పడుతుంది, ఒక బాడీ సెంటర్ క్యూబ్ ఏర్పడుతుంది, ఒక ఫేస్ సెంటర్ క్యూబ్ ఏర్పడుతుంది. టెట్రాగోనల్లో ఒక సింపుల్ టెట్రాగోనల్ సెంటర్ ఏర్పడుతుంది, ఒక బాడీ సెంటర్ టెట్రాగోనల్ ఏర్పడుతుంది. ఆర్థోరాంబిక్లో సింపుల్ ఆర్థోరాంబిక్, బాడీ సెంటర్ ఆర్థోరాంబిక్, ఫేస్ సెంటర్ ఆర్థోరాంబిక్, ఎండ్ సెంటర్ ఆర్థోరాంబిక్. అదేవిధంగా హెక్సాగోనల్లో ఓన్లీ సింపుల్ హెక్సాగోనల్. మోనోక్లినిక్లో మనకి సింపుల్ మోనోక్లినిక్ అండ్ ఎండ్ సెంటర్ మోనోక్లినిక్ బ్రావే లాటిసెస్. తర్వాత ట్రైక్లినిక్లో సింపుల్ ట్రైక్లినిక్ అండ్ ట్రైగోనల్లో సింపుల్ ట్రైగోనల్లు ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం చూసినట్టయితే ఇక్కడ 14 బ్రావే లాటిసెస్ మనకి ఏర్పడుతూ ఉంటుంది. 7 క్రిస్టల్ సిస్టంలో 4 సెంటర్లు గల 14 బ్రావే లాటిసెస్ అనేది మనకి లభిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఎలిమెంట్ విత్ క్యూబిక్ క్రిస్టల్స్: సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్ క్యూబిక్ and face center cubic and end center cubic. ఇవి వాటి యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ యూనిట్ సెల్స్ యొక్క ప్రాపర్టీస్ అనేటివి మనము నెక్స్ట్ క్లాస్లో